మీరు నిర్లజ్జగా నిస్సిగ్గుగా రూల్స్ ఏం లేకుండా మీ సొంత బిల్డింగ్లు మీరు కట్టుకోవచ్చు. కానీ సామాన్యుడు పోనీ మీకు చేయనోడు వైసీపీ వాడు అయితే అనుకోవచ్చు. మీకోసం కష్టపడి తిరిగినోళ్ళు అంటే వాళ్ళు జనసేన కదా, మన విలువ ఒక్కల్లా పైన అసలు ఆయన అడగడు, అసలు ఆయన మీరు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఆయన్నేమో డమ్మీ చేశారు. ఇక ఎవడో అడగడో కొట్టేసినా ఏమవుద్దులే అని. దీంట్లో పార్టీలకో రాజకీయాలకో కాదు, మానవతా దృక్పథంతో మేము వచ్చాం. ఏ రోజు మీ మామగారు మంత్రి చేశాడు, దానికి ముందు మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు. ఏ రోజైనా పార్టీలతో సంబంధం లేదు ఏ ఇల్లుని పడగొట్టాం చెప్పండి. అయితే వార్నింగ్ ఇచ్చి పనులు ఆపించడం జరుగుద్ది, లేదా అన్నీ చేసుకుని అప్పుడు పనులు మొదలు పెట్టుకోండి అనడం జరుగుద్ది, లేదా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని చేసుకో అనడం జరుగుద్ది. ఎక్కడుంది కట్టే ఇల్లుని పడగొట్టిన ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతుంది. ఇంత నిర్మానుషమా? పోలీసులు అడ్డం పెడతారా ఏంటి? వీళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? 50 మంది 60 మంది పోలీసులా? దేనికి? లేదా పాకిస్తాన్ నుంచి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి వచ్చారా? లేదా నీకు ఎలక్షన్ పని చేసి వేరుపాటు అయినందుకు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అయిపోయారా, టెర్రరిస్టులు అయిపోయారా? మగోళ్ళని తోశారు, ఆడవాళ్ళని దేని తోశారు? వాళ్ళు ఆపగలరా ఏమన్నా? వాళ్ళ బాధ వెళ్ళగొట్టుకోవడానికి వస్తే ఆడవాళ్ళని తోస్తారా? ఒకటే చెప్తున్నా రవీంద్ర గారు, నువ్వు వచ్చిన కాడి నుంచి మొదట కుమ్మరోళ్ళకి అక్కడ ఇచ్చిన స్థలాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూర్చోవు, రాత్రి పోలీసులు పెట్టి. ఇక్కడ షాపులను కూర్చోవు, రోడ్డు మీద బడ్డీలు కూర్చోవు, కాళేకానిపేటలో ఇల్లు కూలుస్తాకి వెళ్ళావు, ఈరోజు వీళ్ళు ఇల్లు కూల్చావు. ఇదే నీ పతనానికి మొదలని చెప్తున్నా. ఖచ్చితంగా ఈ పాపం ఎక్కడికి పోదు. వాళ్ళ కంట్లోంచి వచ్చిన ప్రతి కన్నీరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. నువ్వు ఓటు అడుక్కోవడానికి మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఇళ్ళని తాకాల్సిందే అని గుర్తుపెట్టుకో.